ఫ్రెండ్స్ టెట్ ప్రాబ్లం ఒకటి చూడండి. ఒక దుకాణదారుడు ఒక్కొక్కటి 20 రూపాయల చొప్పున 100 బల్బులను కొన్నాడు. ఒక్కొక్క దానిపై 10% లాభంతో అమ్మితే అతనికి వచ్చే మొత్తం లాభం ఎంత అడిగారు. ఎన్ని 100 బల్బులు, ఒక్కొక్క బల్బు ఎంత అండి 20 రూపాయలు కదా, టోటల్గా 2000 రూపాయలు అవుతుంది. కాస్ట్ ప్రైస్ కొన్న వేల ఎంత అంటే 2000 రూపాయలు కొన్నాడు. దీని మీద మనకి ఎంత అన్నాడు, 10% లాభం వచ్చిందంట. ఆ 10% లాభం ఎంత అని అడిగారు మనకి. ఇది ప్రాబ్లం. 0 క్యాన్సిల్ చేస్తే ఎంత, 200 రూపాయలు లాభం వచ్చింది. ఓకేనా, ఇది 200 రూపాయలు లాభం వచ్చింది అతనికి. అర్థమైంది అనుకుంటా. తర్వాత ప్రశ్న చూడండి. ఏబిసిడి ఒక దీర్ఘచతురస్రం. ఏసీ ఈక్వల్ టు 2x+4, బీడీ ఈక్వల్ టు 3x+1 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అడిగారండి. ఒక దీర్ఘచతురస్రం తీసుకోండి, ఏబిసిడి. దీర్ఘచతురస్రంలో కర్ణాలు అనేవి సమానంగా ఉంటాయి. అక్కడ మనకి ఏసీ అనేది ఒక కర్ణము, అదేవిధంగా బీడీ అనేది ఒక కర్ణం. కర్ణాలు అనేవి ఈక్వల్ అనమాట. ఓకేనా, సమానం చేస్తే మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేవచ్చు. 2x+4 ఈక్వల్ టు 3x+1. ఈ 2xని తీసుకెళ్ళాలనుకోండి ఏమవుతుంది, ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 4 - 1 3 అవుతుందండి. ఎక్స్ వాల్యూ ఎంత అండి, 3. ఇది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రాబ్లం చూడండి. x ఈక్వల్ టు -2 వద్ద ax² - 3x - 7 బహుపది యొక్క విలువ ఎంత అంటే 15 అయితే ఏ వాల్యూ ఎంత అడిగారు. ax² - 3x - 7 ఈక్వల్ టు 15 అయితే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు, -2 హోల్ స్క్వేర్ -3 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత, -2 -7 ఈక్వల్ టు 15. ఓకే, ఇక్కడ ఎంత వస్తుంది, 2 స్క్వేర్ అంటే 4a, -2 ఇంటూ -2 అంటే 4a. ఇక్కడ 4a మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, +6 అవుతుంది. ఇక్కడ 6 - 7 ఈక్వల్ టు 15. ఓకే, ఇక్కడ ఎంత, 4a ఈక్వల్ టు ఎంత, ఇక్కడ -1 ఉంటుంది. -1 ఎదురుకి వెళ్ళింది అనుకుంటే 14 ఉంటుంది. 14/4 సారీ 4a -1. ఇది -1 ఎదురుకి 16 అవుతుంది. సారీ, -1 ఎదురుకి ఈక్వల్ టు ఎదురుకి వెళ్తే +1 అవుతుంది, 16 అవుతుంది. కాబట్టి ఏ వాల్యూ ఎంత, 4 అవుతుందండి ఆన్సర్. ఓకే, 4a - 1 ఈక్వల్ టు 15. 4a ఈక్వల్ టు ఎంత, 16 అవుతుంది కదా, ఏ ఈక్వల్ 4. అర్థమైంది అనుకుంటా. తర్వాత ప్రశ్న చూడండి. భూమి 14 సెంటీమీటర్లు, దాని అనురూప ఎత్తి 7 సెంటీమీటర్లు అయితే త్రిభుజ వైశాల్యం ఫార్ములేట్ అంటే ½ BH కదా. ఇందులో సబ్స్టిట్యూట్ చేసింది ½ BH. బి వాల్యూ ఎంత, 14. హైట్ ఎంత ఇచ్చాడు, 7. 7 ఏళ్ళ 49. ఇది ఆన్సర్. తర్వాత ప్రశ్న చూడండి. 61.6 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్త వ్యాసార్థం ఎంత అన్నాడు. వృత్త వ్యాసార్థం D ఈక్వల్ టు ఫార్ములేట్ అంటే 2r. ఇందులో నుంచి మనం r ఈక్వల్ టు ఏ రాయొచ్చు, D/2 అని రాయొచ్చు. ఓకేనా, వ్యాసం మనకి ఇచ్చారు ఎంత, 61.6. ఇది /2 చేసేయండి. 2 30ల 60 ఒకటి ఉంటుంది కదా, 30.8 ఆన్సర్. ఇది ఆన్సర్. తర్వాత ప్రశ్న చూడండి. x ఈక్వల్ టు 13 + 15 + 17 + 19 అయినా క్యూబ్ రూట్ x వాల్యూ ఎంత అడిగాడు. ఎన్ని x అన్ని కలపండి, ఎంత వచ్చింది మనకి, 13 + 15 + 17 + 19 64 వస్తుంది. ఇది 64, ఇవన్నీ కలిపితే 64 వచ్చింది వాల్యూ. మనకి దీని వాల్యూ అడిగాడు. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి, 64 కదా. ఈ 64 మనం ఎలా రాయొచ్చు, 4 క్యూబ్ రాయొచ్చు, లేదా 4 16 16 64 4 క్యూబ్. దీన్ని క్యూబ్ రూట్ని 1/3 అని రాయొచ్చు మనం. ఓకేనా, హోల్ పవర్ 1/3. ఈ 3 క్యాన్సిల్. ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, 64 కదా. 4 క్యూబ్ రాయొచ్చు, దీన్ని 1/3 అని రాయొచ్చు క్యూబ్ రూట్ని. 3 క్యాన్సిల్, ఎంత మిగులుతుంది ఆన్సర్ 4. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.